నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. గోల్కొండ జగదాంబిక అమ్మవారు ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ మడతా రమేష్ హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకంతో జరిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు చదువులో రాణించి మంచి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే మత్తు పదార్థాల నష్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని సంకల్పానికి విద్యార్థులు తోడ్పాటు అందించాలన్నారు. సమాజాన్ని పట్టిపీడుస్తున్న డ్రగ్స్ ను విక్రయించినా వాడినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగంగా తెలంగాణ పోలీస్ మేము దీంట్లో పూర్తిగా భాగస్వాములమై పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాస్ట్ 1 వీక్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. రకరకాలైన ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్కూల్ గోదావరిఖని పట్టణంలోని స్కూల్ విద్యార్థులతో ఒక చిన్న ర్యాలీ తీసి ఈ ఒక మానవహారం ఏర్పాటు చేసి పిల్లల లోపల మాదక ద్రవ్యాల గురించిన ఒక అవగాహన కల్పించి వారిని ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిన విధంగా కోరి వాళ్ళ లోపల అవేర్నెస్ కల్పించడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ఇంజనీర్ను అడిగి తెలుసుకున్నారు. మరో 2 నెలల్లో నిర్మాణ పనులు పూర్తవుతాయని ఇక్కడే కొడంగల్కు కేటాయించిన మెడికల్ కళాశాల తరగతులను కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. నర్సింగ్ కళాశాల కోసం నిధులను తెచ్చి నిర్మిస్తున్న భవనాన్ని కొడంగల్కు చెందిన మెడికల్ కళాశాలకు కేటాయించడం విశేషం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢమాసం బోనాల ఉత్సవాల సందర్భంగా బోనం సమర్పణలో భాగంగా భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ ఆధ్వర్యంలో హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం బాజా భజంత్రీల నడుమ జోగిరి నిశాక్రాంతి మరియు పోతురాజుల నృత్యాలతో గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు ఒడిబియ్యంతో బయలుదేరారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాలు ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గోపిశెట్టి రాఘవేందర్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో పాటు పాడి పంటలు పచ్చగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాలకు చెందిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లంగర్ హౌస్ చౌరస్తా వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. ఆషాఢం మాసం ఆరంభం నుంచి ఆది బుధవారాల్లో హైదరాబాద్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఎంతో అట్టహాసంగా బోనాల జాతర జరుగుతుంది. శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో భాగ్యనగరం అంతా సంబరాల్లో మునిగిపోతుంది. గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ సహా ఇతర అమ్మలకు బోనాలు సమర్పిస్తుంటారు. అందరూ కలిసి జాతరగా వెళ్లే సమయంలో వీరి వెంట పోతురాజులు కూడా ఉంటారు. నీళ్ళ శాఖ, కళ్ళు శాఖ మూసి అంటువ్యాధి మొత్తం తొలగాలని చెప్పేసి పోతరాజు వేసి ఆ 7 అక్కజనులకు చాలా అద్భుతంగా దుష్టశక్తులను అందరినీ సంహరిస్తూ చక్క అమ్మవారి యొక్క పులిమేర వరకు ఆ దుష్టశక్తులను పారదోలే సంఘటనలు జరిగినాయి. అదే ప్రకారంగా మన తెలంగాణలోన ఇది ఒక ఆచారము, ఇప్పటి వరకు అదే జరుగుతుంది. దయచేసి పోతరాజులందరివి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని, అందరికి ఉండాలని చెప్పేసి మంచిగా జరిపాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. బోల్ ఎల్లమ్మ తల్లి ఎవరు బిజ్లీ మంకాళీకి, ఎల్లమ్మ తల్లికి. ముఖ్యంగా ఇవాళ పూజలు మేము ఎందుకోసం చేస్తామంటే, ఇప్పుడు పూనాల పండుగ వచ్చింది ముంగట, దాని ముందే అమ్మకు అమ్మని శాంతిగా అమ్మ సామాన్లు పెట్టి మంచిగా మనం ఉండాలి, మంచిగా ఎక్కడ పోయినా కానీ అమ్మ ఆశీర్వాదం తీసుకొని పోవాలి అని మనం ముందుకు వస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఇయర్కి నేను 10 సంవత్సరాల ముందు మేము వేస్తుంటివి, మేమైనా కానీ చందు కానీ ముందు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి జాగాల కలర్లు పెయింటింగ్లు చేస్తున్నారు. ఆ పెయింటింగ్లు గిట్ట అది సరిలేవు. ఎందుకంటే అమ్మవారికి ఎక్కేది ఏంది, పసుపు కుంకుమ విభూది మా అంటే కాటిగా పెట్టి మేము బయటకు వెళ్తాం. అమ్మ మొత్తం వెనుక ముందు చూసినామే అమ్మ, దాని దిక్కు నుంచి మేము బయటకు వెళ్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు సగం కలర్లు అది పెయింటర్ వస్తున్నారు, ఎంటికలకి పెయింటరు, అది ముఖ్యం మంచిది కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే మా టైంలో జయంత్ కానీ ఇప్పుడు చందుబాయి కానీ ఎంతోమంది మేము వేస్తుంటాం కదా, ఎన్ని సంవత్సరాలు వేసినాము. కానీ పసుపు కుంకుమ విభూతి, ఈ మంత్రాలు నిమ్మకాయలు ఏం పెట్టకపోతే అంత అమ్మ ఆశీర్వాదం, ఆమెను మొక్కి బయటికి వెళ్తుంటాం.
ఓల్డ్ ఎంఐజీలో ఇంటి ముందు ఊడుస్తున్న వృద్ధురాలు శాంతిలక్ష్మి మెడలో ఉన్న 4 తులాల బంగారు గొలుసును స్కూటీపై వచ్చి లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణానికి రావాలంటూ మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ మేరకు ఉదయం వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యాలయంలో ఆలయ అధికారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. అర్చన ప్రార్చన శతం జీవ శరదో వర్ధమానైత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ముత్తంగి డిఎన్ కాలనీలో గ్లాండ్ ఫార్మా సౌజన్యంతో 2,50,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా పటాన్చెరు ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని, తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తుందని, ప్రతి స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఆయన సూచించారు. విద్యార్థుల ఎదుగుదల కోసం తాము అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిషేధితపై అవగాహన కల్పించాలని అన్నారు. పాఠశాల భవనాన్ని నిర్మించిన గ్లాండ్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. భవనం కట్టించి పిల్లలను స్ట్రెంత్ పెంచి రిజల్ట్ తీసుకురావాలని ఆశతో మేము ఏమో 0-8 చేసినట్టు ఉన్నాం. అంతే కదా, మరి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నారు. ఇప్పుడు అనవలసిన అవసరం లేదు. నాకు మీ పనితీరు చూస్తే అర్థమవుతున్నారు. పనితీరు మార్చుకోండి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఈరోజు మీకు తెలిసి మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారు. ఆ పాఠశాలలు ఎట్లున్నాయి, ఈ పాఠశాల ఎట్లే చూసుకోండి. ఆల్మోస్ట్ 90% నియోజకవర్గంలో ఈ మాదిరిగానే బిల్డింగ్లు అని కట్టడం జరిగిందని మీ అందరికీ సమానంగా తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి జూనియర్ డిగ్రీ కళాశాలలో గిట ఒక మంచి భవనాలు నిర్మించి మన ప్రాంత పిల్లలకు అందించడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నారంటే మన ప్రాంతంలో అంతా కార్మికులు ఉంటారు, పరిశ్రమలో పనిచేస్తున్న పిల్లలు, వారు ప్రైవేట్లో పోయి ఫీజులు కట్టలేని స్తోమత లేని వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ధీటైన ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మనం భవనాలు నిర్వహిస్తే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. వీళ్ళకు 50 నుంచి 70, 80, 1,50,000 రూపాయల శాలరీస్ ఉన్నాయి. వాళ్ళకు ఎక్కువ 25,000 and 15,000 ప్రైవేట్ టీచింగ్ చేసే టీచర్లు. ఎందుకు చెప్తున్నారంటే మీ కడుపులో పెట్టిన బిడ్డలను ఏ విధంగా మీరు జాగ్రత్తగా ఎడ్యుకేషన్లో ముందుకు తీసుకోవాలని ఆలోచనతో ఉన్నారో అదే ఆలోచన వీళ్ళ మీద పెట్టి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని మీ అందరికీ తెలియజేస్తాం. పసి పిల్లలు పశువులు దేవుడితో సమానం. పసి పిల్లలు పశువులు దేవుడితో సమానం. దానికంటే మించింది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆల్రెడీ మీకు స్ట్రెంత్ పెంచడానికి ప్రభుత్వం డ్రైవ్ పెట్టింది. 10-15 days డ్రైవ్ పెట్టింది. ఎంత స్ట్రెంత్ పెంచింది? లాస్ట్ టైం ఎంత పెంచింది? తిరిగిరా లోకల్ లీడర్లో కలిసిరా, లోకల్ లీడర్లో కలిసిరా అంట. షూటింగ్ ఏమని చెప్తుంది, కలిసిరా కలవలేరా? కలిసిరా కలవలేదు. ఎమ్మెల్యే గారు ఇదే రావాలి. మీకు డ్రైవ్ పెట్టి
10 రోజులు 15 ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి. షాపూర్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ సైతం ట్యాప్ చేశారని, ఈటెల ముఖ్య అనుచరుడుగా ఉన్న నన్ను ఈ నెల 21న సిట్ విచారణకు రమ్మని ఆదేశించగా వెళ్లి హాజరయ్యానని తెలిపారు. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నియంత పాలన చేసి ఎంతో మంది వ్యక్తిగత జీవితాలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లను కాకుండా పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాప్ చేసి కేసీఆర్ రాక్షస ఆనందం పొందారని మండిపడ్డారు. వారి ఇంట్లో ఉన్న భార్యలు కూడా ఫోన్ ట్యాప్ చేసిందని వార్తలు వస్తున్నాయి. నిన్ననే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారు రమ్మంటే పోయాను. వారు ఈ యొక్క నోటీసు తీసుకొని వెళ్ళాను. ఈ నోటీసు ఇచ్చారు. దాని ప్రకారం మా యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. మేము గత హుజురాబాద్ ఎలక్షన్స్లో నుంచి జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు మా యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉన్నాయి. మేము ఏం మాట్లాడుతున్నది, మేము ఎక్కడ తిరుగుతున్నది కూడా లొకేషన్తో సహా సిడిఆర్లో ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతైతే డాటాను దోషం చేసిండో మిగిలిన డాటా ప్రకారం ఈ యొక్క మాకు నోటీసు ఇచ్చిన తర్వాత వారి యొక్క డాటా, మా ఫోన్ నెంబర్లు, ఎవరెవరితో మేము మాట్లాడింది ఏంది, ఎవరెవరికి ఫోన్ చేసింది, ఇదంతా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఈ విధమైన దాడి చేయడం జరిగింది. ఆ రోజు బై ఎలక్షన్స్లో ఈటల రాజేందర్ గారు గెలవద్దనే ఉద్దేశంతో వారిపైన అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి అనేక రకాల ఫోన్ ట్యాపింగ్ చేసి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడి బొల్లారం మున్సిపల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా గురువారం బొల్లారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి గాంధీ బొమ్మ వరకు విద్యార్థులతో బొల్లారం ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ సమాజం మారాలంటే మార్పు ఇంటి నుండే మొదలవ్వాలని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కన్నీళ్లతో కూడిన ప్రార్థన చేసి ఇంట్లోనే మార్పుకు బీజం నాటాలని సూచించారు. కుటుంబ సభ్యులు మత్తుకు బానిసలు కాకుండా చేయటం వల్ల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. మాదక ద్రవ్యాలు వ్యతిరేకంగా నిర్వహించిన వారోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థులతో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోటీలో గెలిచిన 9 మంది విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తన స్వంత నగదు బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా సహచర సిబ్బందికి, మీడియా మిత్రులకు, విద్యార్థులకు అందరికీ శుభోదయం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేని ముగింపు వారోత్సవాల్లో ముగింపు భాగంగా ఈరోజు చక్కటి ర్యాలీ తీసి మనము బొల్లారం ప్రజలకు సందేశాన్ని ఇచ్చినాము. ఈ వారం రోజుల్లో రకరకాల ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మన మోడల్ స్కూల్లో కానీ, ప్లే గ్రౌండ్స్లో కానీ, బతుకమ్మ కుంట కానీ, ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఇట్లా నిన్న డ్రైవర్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ఇట్లా రోజుకొక ప్రోగ్రామ్ చేస్తూ వీలైనంత వరకు దీన్ని ప్రజలలోకి, ఈ డ్రగ్స్ అంటే ఏంటి, దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి, దానివల్ల కుటుంబాలు ఎలా చిత్రమైపోతాయి, ఒక జీవితం ఎలా ఖండమైపోతుంది, అతనితో పాటు కుటుంబం కూడా దారుణమైన పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది, సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ ఇంట్లో ఉన్న మిగతా పిల్లలకు మ్యారేజెస్ కావు, ఆ ఇంట్లో ఒక్కడ ఎఫెక్ట్ కుటుంబం మొత్తం మీద పడుతుంది. దాని గురించి చాలా చక్కటి అవగాహన కల్పించినాం. ముఖ్యంగా మీకు చెప్పాడు ఎలాగా సారు పసలు వాడి టీచర్స్ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తే అమ్మాయిలు ఖచ్చితంగా మారుతాడని. రిక్వెస్ట్ కాదు, కన్నీళ్ళతో మీ తల్లిదండ్రుల పాదాలకు అడగండి, ఈ దుర్వ్యసనం మానుకోండి అని ఏడవండి, కాళ్ళు పట్టుకొని అడగండి. తండ్రికి పాదాలు పట్టుకోవడం తప్పు కాదు కదా, ఏడవడం.
దానివల్ల మార్పు వస్తుంది. రోజు 200-300 500 ఇది అంటే డ్రగ్స్ అంటే ఓన్లీ గాంజా కొకైన్ అట్లాంటివే కావు. ఈ మత్తు పదార్థాలు ఆల్కహాల్ కూడా మీ లెవెల్లో చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రోజుకు 1000 రూపాయలు సంపాదించే పేరెంట్స్ ఉంటారు. దాంట్లో 400-500 ఈ వ్యసనానికి తాగుడు వ్యసనానికి బానిసై రోజు ఖర్చు పెడతాడు. మీకు సరైన పౌష్టికాహారం అందించాడు, స్కూల్ ఫీజులు కట్టరు, బట్టలు కొనియడు, ఇల్లు చక్కదిద్దాడు, ఇంట్లో సరుకులు తీసుకురాడు, మీ మదర్ని కొడుతుంటాడు. ఇవన్నిటినీ రూపుమాపాలంటే ప్రేమతోటి ఏడవండి, నాన్న నా చదువు మన కుటుంబం కంటే నీ తాగుడు ఎక్కువ అని అడిగితే ఎలాంటి కఠిన హృదయం గలవాడైనా కొంచెం మారుతాడు, ఆలోచిస్తాడు, అయ్యా నా బిడ్డ ఇట్లా అడిగింది, నా కొడుకు ఇట్లా అడిగింది అనేసి. అది దానివల్ల మీ కుటుంబం ఆర్థికంగా కొంచెం ఉన్నత స్థితిలోకి వస్తుంది. ఇల్లు లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ప్లాట్ లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలి, మంచి చదువులు చెప్పేయాలి, మంచి పౌష్టికాహారం అందియాలి. ఒక 200-300 ఖర్చు పెట్టి తాగితే ఏమొస్తుంది? అదే 4 గుడ్లు, ఇన్ని కూరగాయలు, సరుకులు తెచ్చిస్తే మీరు మంచిగా తింటారు కదా. అవన్నీ మీరు తెలిసేటట్టు చేయండి. మీరు డ్రగ్స్ తీసుకుంటారని కాదు, మీరు మీ తల్లిదండ్రులని, ఇంకా మీకంటే పెద్దవాళ్ళని, మీ నైబర్స్ని అవేర్నెస్ చేయడానికి దాని గురించి మనం ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసినాం. స్టూడెంట్సే చక్కటి మార్గం, స్టూడెంట్స్ ద్వారానే దీన్ని అరికట్టడం వీలవుతుంది. ఎందుకంటే మీకు ఈ రోజుల్లో తెలియని విషయం లేదు, చాలా అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా ఉన్నది, టీవీ ఉన్నది, స్మార్ట్ ఫోన్ ఉన్నది. దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏందనేది మీరు చదువుతూ వాళ్ళకు తెలియజేయచ్చు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా అదాలత్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, జీఎండబ్ల్యూసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ అప్పయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, ఇతర మహమ్మారిని పారదోలడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. On this day of International Day Against Drug Abuse and illicit drug trafficking, I would like to say only one thing. Usually 16-17 ఏజ్ లో వయసులో ఎప్పుడు ఫ్రెండ్స్ చెప్పిన బట్టి ఒకసారి ట్రై చేయండి, ఏమవ్వదు, ఒకసారి ట్రై చేయండి, అండ్ ఎప్పుడు అది అలవాటులాగే మార్చుతుంది. వీ ఆల్సో డోంట్ గెట్ టు నో. స్మాల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ మై లైఫ్ అండి. మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్ అనుకుంటా, ఒక ఎస్ఏ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. ఇట్ ఈస్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్. సో ఎట్ దట్ టైమ్ అసలు డ్రగ్ అబ్యూస్ ఆ 2 words కూడా అసలు ఎవరికి తెలియకపోయేది. ఈవెన్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ మై ఫాదర్ వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్ అంటే ఏంటి అని. ఇన్ఫర్మేషన్ అంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్లో నుంచి ఈరోజు చూస్తున్నాము వందలాది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అండ్ దే ఆల్సో నో వాట్ ఈస్ డ్రగ్ అబ్యూస్. సిమిలర్లీ హ్యావ్ కమ్ టు అ సిచ్యువేషన్ వేరిన్ ఈ అవేర్నెస్ స్కూల్స్ నుంచే స్టార్ట్ చేయాలి అని ఆఫీసర్స్ కూడా, అంటే యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి అందరూ అంటే యునానిమస్గా ఒప్పుకుంటున్న ఒక అంశం ఇది స్కూల్స్ నుంచి. అన్ఫార్చునేట్లీ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ మన బ్రెయిన్లో ఇంపల్స్ కంట్రోల్, అంటే ఇందాక చాహత్ చెప్పినట్టు ఏదైనా ట్రై చేయాలి, ఫ్రెండ్స్ చెప్పినట్టు ఏదైనా కొత్త విషయం ట్రై చేయాలి, లేదు ట్రై చేయకూడదు అని బ్రెయిన్ ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో అది డెవలప్ అవ్వడానికి 25 years అవుతుంది. చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ లాంటి ఎన్జిఓస్ కానీ అదర్వైజ్ పేరెంట్స్ కానీ మరీ కష్టంగా ఎఫర్ట్స్ చేస్తే తప్పించి డెఫినెట్లీ యునో వీ లూజ్ ప్రాబ్లీ ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ని కోల్పోతాము, ఒక క్రికెటర్ని కోల్పోతాము, మేబీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా కోల్పోతామేమో మనం. ఎఫర్ట్స్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, అంటే మన దేశంలోనే అత్యున్నత యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో మనదే చాలా ముఖ్యమైనది. ఓకే, సో పేరెంట్స్ అండ్ టీచర్స్, ఐ రియల్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ సీరియస్లీ. థ్యాంక్ యూ. గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహించడంగా అదే మాదక అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో పరిణామాల గురించి సంపొక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని రహిత జీవన శైలిని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో నేటి నుండి 11 రోజుల పాటు నిర్వహించే మొహరం వేడుకలలో పాల్గొని
విజయవంతం చేయవలసినదిగా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సూర్యాపేట జిల్లా కమిటీకి ఆహ్వానం పలుకుతూ ముజావర్లు షేక్ సైదా, నాగుల్ మీరా, మొయిన్లు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, షేక్ నవాబ్ జానీ, కొత్తపల్లి మధుసూదన్, కొల్లోజు నాగేంద్రాచారి, భీమపంగు వెంకటేశ్వర్లు, నందిగామ నాగేంద్ర కుమార్, షేక్ నయీం పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య నిర్మూలన మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహలు మెడికల్ కళాశాల నుండి సద్దుల చెరువు వరకు నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా లైన్గా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చదువుకునే విద్యార్థులారా చేతులెత్తి మీకు మొక్కుతున్నా, చదువు జాయి పేరుతో గంజాయిని సేవించవద్దని వేడుతున్నా, ఎంజాయి పేరుతో సేవించవద్దని వేడుతున్నా, ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని వేడుతున్నా, ఎంజాయి జనగామ జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జనగామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి నితిన్ చేతన్, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా భవ్యగా ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. DWO ఆఫీస్ కావచ్చు, ఎస్పీ పోలీస్ యంత్రంగా కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మెడికల్ కాలేజ్, ఇతర అన్ని శాఖలు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఈరోజు ఈ భవ్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి పెరుగుతున్న డ్రగ్ అడిక్షన్ కావచ్చు, ట్రాఫికింగ్ కావచ్చు, దానికి ఆపడానికి, దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ మత్తు పదార్థాలకి అడిక్ట్ అయ్యి చాలామంది వాళ్ళు జీవితాలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్నారు. వారితో పాటు వాళ్ళ కుటుంబానికి బాగా ఇబ్బందులకి గురి అవుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో అది యూత్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. మన జిల్లాది, రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు ఉన్న యువతులు దానికి పాల్పడితే అది చాలా ప్రమాదకరంగా ఉంది. అదేవిధంగా దానివల్ల వచ్చిన ఇబ్బందులతో వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ కుటుంబానికి చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. అది మత్తు పదార్థాల నుంచి అందరూ మన సూర్యాపేట జిల్లాలో దూరం ఉండాలి. అదేవిధంగా
ఎవరైనా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు, దాంట్లో కన్జ్యూమ్ చేస్తున్నారు, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మనం దానికి ప్రత్యేకంగా జిల్లా నుంచి అది బయట పంపించాలనే విధంగా, అదేవిధంగా కొత్త పిల్లలకి స్కూల్ పోయే పిల్లలు కావచ్చు, కాలేజ్ పోయే పిల్లలు కావచ్చు, వాటికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించి ఉన్నాము. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ ఈ నినాదంతో అందరికీ దీనికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ప్రత్యేకంగా మనం స్కూల్ కాలేజ్లో పోయే పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా కొంత ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు, మన స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్కి పోతున్నారా, స్కూల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా, వేరే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఎట్లా ఉన్నది, వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటే, ప్రత్యేకంగా పేరెంట్స్ చొరవ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు పిల్లలకి కాపాడుతారు, కుటుంబానికి కాపాడుతారు, అదేవిధంగా సమాజాన్ని కూడా కాపాడుతారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ల పరంగా కూడా పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కావచ్చు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ వారు కూడా ఈ ప్రోగ్రాంకి విజయవంతంగా చేసుకోవడానికి ఈ రోజే మాత్రం కాకుండా తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మిషన్ పరివర్తన్ పేరిట ఈ డ్రగ్ అబ్యూస్ సంబంధించిన, డ్రగ్ ట్రాఫికింగ్ సంబంధించిన అన్ని అంశాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాం మనం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.